అందాన్ని మీరు ఆ రోజుల్లో కాపాడుకోవడానికి ఏం చేసేవారు? నాకు ఏ విధమైన హ్యాబిట్స్ లేవు. ఫస్ట్ పాయింట్, 40 ఏళ్ళ సినిమా కెరియర్లో లిక్కర్ కానీ నాన్ వెజ్ కానీ ఎప్పుడూ ముట్టుకోలేదు. ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఫ్యామిలీ లైఫ్, ట్రెడిషనల్ ముఖ్యంగా. సావిత్రి గారు కాకుండా మీతో పాటు మీ బాణీలోకి రావాలనుకున్న నటీమణులు కూడా చాలామంది ఉన్నారు. వారితో స్నేహపూర్వకంగా ఉండేది ఆ వాతావరణం జనరల్గా, లేకపోతే ఎవరికి వారే, మీకు మీరే మాకు మీరే మేము అన్నట్టు? అస్సలు ఆనాటి సీనియర్ నటీమణులు కానీ మాకంటే చిన్నవాళ్ళు కానీ అసలు ఈ భేదం అనేది ఉండేది కాదు. మిశ్రమలో నాకు బాగా గుర్తు, ఛాయాదేవి, సూర్యకాంతమ్మ అందరం కూర్చునేవాళ్ళం భోజనానికి. ఒక్క రూమ్లో చేరేవాళ్ళం అన్నమాట. వాణిశ్రీ, జయప్రద వీళ్ళందరూ ఈ తరం వరకు కూడా, వాణిశ్రీ అయితే పాపం నాకు చీర కట్టుకోవడం రాదని ఎప్పటికే ఎగతాళి చేస్తూ ఉంటుంది. ఏంటండి ఈ చీర కట్టుకోవడం, జమున గారు ఎప్పుడు నేర్చుకుంటారు అని చెప్పి తను వచ్చి ఇలా పెట్టేది అనమాట. మీరు ఇంత వ్యక్తిత్వంని నిలుపుకుంటూ ఎదురొస్తే ఎదురిస్తూ మీరు కొనసాగారు. మీ సహనటీమణులు చాలామంది పరిస్థితుల మధ్య నలిగిపోయిన మీరు సందర్భాలు చూసుంటారు. నాకు అనవసరం, నేను కలగజేసుకున్నని దూరంగా ఉండేవారా, లేక ఆత్మీయంగా వారితో పంచుకున్నప్పుడు వారికి చెప్పే ప్రయత్నం చేసేవారు? ఒక్క సావిత్రితో ఆత్మీయంగా ఉండేదాన్ని. అక్క చెల్లెళ్ళు అనేవారు మిమ్మల్ని? లవ్లీ అఫెక్షనేటెడ్ అమ్మాయి. ఈర్ష్యలే ఉండేవి కావండి మీ ఇద్దరి మధ్య? అస్సలు లేదు. ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేది, బాగా చేయాలి అని చెప్పి. మీకు సోదరితో సమానమైన సావిత్రి గారి జీవితం ఏ విధంగా మలుపులు తిరిగిందో మీరు చూశారు? సావిత్రి బాగా క్లోజ్ అయి నాకు. సావిత్రి వివాహ విషయం కానీ, ఆవిడ అతిగా బానిస అయిపోవడం కానీ దీనికి, అప్పుడు కూడా నేను నిర్మోహమాటంగా బాగా క్లోజ్గానే ఉండేవాళ్ళు. మీరు చెప్పేవారా అన్ని మంచి చెడు? చెప్పేదాన్ని, ఎంత కోపడేదాన్ని, ఎన్నోసార్లు చెప్పాను. ఆ పిల్లల కోసం నువ్వు ఉండాలి, నువ్వు బ్రతికి ఉండాలి, చక్కగా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసమైనా నువ్వు మానేయని చెప్పేదాన్ని. ఇప్పుడు ప్రస్తుతం వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అన్ని భాషల్లో అంతగా రాణించారు మీరు. ఒక నటీమణిగా, ఒక గృహిణిగా, ఒక రాజకీయ నాయకురాలిగా, ఒక తల్లిగా జీవితం ఎంత తమాషాగా చూస్తూ ఉండగానే 75 ఏళ్ళు వచ్చేసాయా, ఇంత జీవితాన్ని చూసామా, ఇందులో ఎంత సక్సెస్ని, ఎంత విజయవంత జీవితాన్ని గడిపాను అన్నది ఒకసారి తలుచుకుంటే నిజంగా చాలా ఆనందం కలుగుతుంది. చిన్నప్పుడు దుగ్గిరాల్లో మా నాన్నగారు పసుపు, టొబాకో ఎక్స్పోర్ట్ చేసేవారు. అసలు నేను పుట్టింది హంపి నగరం. అందుకే నాకు ఆ రోజుల్లో సినిమాలోకి వచ్చిన కొత్తల్లో నాకు పేరు ఉండేది, హంపి సుందరి అని. ఆంధ్ర నర్గిసు. పుట్టిల్లు చిత్రంలో ఉన్నప్పుడు 15 ఏళ్ళు ఉంటాయి నాకు. ఐఎమ్ ది యంగెస్ట్ హీరోయిన్ దోస్ డేస్ యాజ్ ఏ హీరోయిన్ ఫస్ట్ పిక్చర్లో. అప్పుడు బాగా సన్నగా పొడుగు ఫేసు, ముక్కు కూడా సన్నగా కనిపించేది. దాంతో ఆంధ్ర నర్గిస్ అనేవాళ్ళు. చిన్నతనం నుంచి లలిత కళలు, డాన్సులు, పాటలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఉండన్నమాట. అదే టైంలో స్కూల్ డ్రామాస్ వేయడం, ముఖ్యంగా ఈ ప్రజానాట్య మండలి. అప్పటికి నాకు 9-10 ఏళ్ళు ఉంటాయి. సో ఆ ప్రజానాట్య మండలి మా భూమి నాటకంలో ఒక 5-6 సార్లు వేశాను. అందులోనే స్వయంగా పాడుకోవడం. తర్వాత ఖిల్జీ రాజపట్నం, తర్వాత ఖిల్జీ రాజపట్నంలో ఒక డాన్స్, అది జగ్గయ్య గారు. అక్కడ జగ్గయ్య గారి శిష్యరికం అక్కడ మొదలైంది. జగ్గయ్య గారు దుగ్గిరాల్లో కొన్నాళ్ళే స్కూల్ టీచర్గా పనిచేశారు. అట్లాగా చిన్నప్పటి నుంచి నాటకాలు, సంగీతం. సంగీతం, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. మా అమ్మగారు మంచి హరికథ ఆర్టిస్ట్. అమ్మకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆ తొడ మీద పెట్టి ఇది ఆది తాళం, ఇది జంప తాళం అని చెప్పి టపా టపా కొట్టేది మా అమ్మ. అట్లాగా సంగీత జ్ఞానం ఉన్నది. తర్వాత సినిమాల్లోకి వచ్చాక వీణ కూడా నేర్చుకున్నా. అందుకే మా గోపిలో కానీ మిగతా పిక్చర్స్లో అడుగుజాడల్లో వీణ వాయించేటప్పుడు మీరు కరెక్ట్గా వాయిస్తారు. అలా కొందరికి ఏంటంటే ఇది ఈ చెయ్యి కదులుతుంది, వేళ్ళు కదలవు.
అట్లా కాకుండా తాళం ఇటువంటివన్నీ మ్యాచింగ్గా వాయించేది. డాక్టర్ గరికపాటి రాజారావు గారు ఈ ప్రజానాట్య మండలి అధ్యక్షులు, ఆయనే ఈ పుట్టిల్లు సినిమా తీస్తున్నారు. దానికోసం కొత్త మక్కాల్ని పరిచయం చేద్దాం అని చెప్పి దుగ్గిరాల, అప్పుడు ఎవరో చెప్పారు దుగ్గిరాలలో జమున అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మంచి టాలెంట్ ఉంది. తర్వాత రాజమండ్రి పిలిపించి ముందు పాట పాడమ్మా అన్నారు. ఓ గొంతెత్తి మామూలులో పాటే పాడేసా. దాంతో మంచి ఇంప్రెషన్ వచ్చేసింది. అక్కడ పుట్టిల్లు షూటింగ్ ప్రారంభించారన్నమాట. అసలు న్యాయంగా ఆలోచిస్తే పుట్టిల్లు నాది మొదటి చిత్రం, రిలీజ్ అయిన చిత్రం. యాక్చువల్గా రామానంద్ సాగర్ అని చెప్పి బివి రామానందం ఆయన జానపద చిత్రం తీస్తున్నారు, జయ వీర భేతాళ అని. మొదటి వేషం అయితే అది. గుమ్మడి గారు హీరో. అప్పట్లో అమ్మాయిలని, ఇంటి అమ్మాయిలని పంపించడం నటన వైపు మంచిది కాదని అభిప్రాయం ఉండేదా సమాజంలో? ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. 40 ఏళ్ల నట జీవితంలో సినిమా పరిశ్రమలో ఎంత గౌరవం ఇస్తారు. అవతల వాళ్ళ లీక్ ఉంది అంటే మాత్రం ఏదో డిఎల్ నారాయణ గారు చెప్తూ ఉండేవారు, మంచిదాని జోలికి అడ్డారట. అది ఆ రకంగా అంటూనే వదిలిపెట్టారట. ఓపెన్గా అందరికీ తెలిసే విధంగానే ఉండేది. ఇప్పుడు ఉన్నంత ఓపెన్ కాదు. మంచి నిర్మాతలు ఆ రోజుల్లో చక్కటి పిక్చర్లు తీయడం, ఒక నిర్మాతగా ఆర్టిస్టులకి గౌరవం ఇవ్వడం, గౌరవం పుచ్చుకోవడం.